ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. వితౌట్ టేక్, వితౌట్ కట్, అనర్గళంగా గద్యమైన, పద్యమైన, నాటికైన, నాటకమైన ఎంత అద్భుతమైనటువంటి పాత్రల్ని రంజింపజేస్తూ ఉంటారు. మనకి ఎమోషనల్గా ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ అన్ యాక్టర్ ఆర్ యాక్టర్స్ నీడ్స్. ఆ ఎమోషనల్ టచ్ని ఇవాళ గ్లిజరిన్ రాసాం, ఇంకోటి రాసాం, ఏంటి టేకులు, కట్లు, వీటితో పేస్ట్లు, వీటితో అవన్నీ చూపిస్తున్నారు. కానీ అది కాకుండా నిజమైన కళాకారుడు కళని ఏ రకంగా జీవింపజేస్తున్నాడంటే మనని నరాన కూడా రసానుభూతి కలిగేలాగా అన్వయించగలుగుతున్నాడు. ఆహార్యంలో కానీ, అభినయంలో కానీ అందరిని కలిగించగలిగే ఈ కళాకారులందరికీ కూడా ఎవరికొళ్ళు పోషణ చేయాలి. మరి ఆ పోషణలో మా కుమార్పం సుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడు ఎంత ఆయుష్ ఇవ్వగలితే, 100 ఏళ్ళని నేను చెప్పను, ఎంత ఆయుష్ ఇవ్వగలితే దానికంటే పైన కూడా ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళంటాళ్ళు ఉంటే మనలాంటాళ్ళు చక్కగా జీవిస్తూ ఉంటారు. నేను కూడా కళాకారుడిని ఆయనతో పాటు. నేను మా కళ వేరు, రాజకీయ కళ అండి. కాబట్టి అందరూ ఇలాంటి పెద్దలు, అలాంటి సాయి లాంటి వాళ్ళు వల్ల ఇంతటి గొప్ప స్వర్లయ ఉత్సవాన్ని ఇంత గొప్పగా 2 రోజులు ఇక్కడ అందరి చేత కీర్తించబడేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారంటే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రాంగణం ఇలా నిర్వహిస్తున్న లక్క సాయి గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కాకుండా
సాహిత్యానికి ప్రాధాన్యత ఉన్న పాటలన్నిటినీ మన ముందు ఉంచి మళ్ళీ ఆ సాహిత్యపు విలువను తెలుసుకునే అవకాశాన్ని మనకి కలగచేస్తూ అటువంటి సద్భావనతో మన ముందుకి ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్న వారికి పెద్దలందరి సహకారం కూడా తప్పనిసరిగా కావాలి. అలాగే మా ఆర్టిస్టులు కూడా డబ్బు కోసం కాకుండా మనసుతో వస్తే బాగుంటుంది. చాలామంది ప్రోత్సహించాలి, ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చెబుతాను, మంచి కార్యక్రమానికి వెళ్ళిండమ్మా అని మా పెద్ద హృదయం చేసుకొని ఇలాంటి సభలకి వస్తే సభకి పిలిచిన వారికంటే వారికే ఎక్కువ ఉపయోగం. ఇప్పుడు చూడండి, నా మనసుని నేను ముందు ఆవిష్కరించుకున్నాను. అలా కాకుండా లక్కపెట్టిలో దాచుకున్నట్టు దాచుకొని మన ఏదో ఇక్కడ ఉన్న ఇల్లు మాటలు డబ్బా మాటలు కుట్టేసి వెళ్ళిపోతే మీకు తెలీదా? ఎవరి గురించి ఎవరికి తెలియదు చెప్పండి. కానీ ఇవాళ అవే కావాల్సి వస్తుంది, వాటికి పెద్ద పెట్టేస్తున్నారు. అలా కాకుండా వచ్చే ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వారిని ఎప్పుడూ స్వాగతించండి. వారికి ఎప్పుడు ఇలాంటి కళావేదికలు స్వాగతం పలుకుతాయని నేను అనుకుంటున్నాను. సాయి గారికి ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం మనందరం కలగచేయాలని, ఆ భగవంతుడు వారికి బోల్డని అవకాశాలు కలగచేయాలని కోరుకుంటూ ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసుకున్నందుకు మీ అభిమానాన్ని హృదయం నిండా నింపుకొని వెళ్తాను. చాలా సంతోషం. ఒక కళ చాలా కష్టతరమైనటువంటి కళ, మన హృదయాన్ని అద్దుకునే కళ కూడా ఉంది. ఇంకా కోలాటం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒంటికి వ్యాయామం, చూడటానికి కన్నులకు మంచి ఆహ్లాదం. ఆ కోలాటాలు ఆడటం అనేది ఆడపిల్లలు ముఖ్యంగా చాలా చోట్ల తిరునాళ్ళలో కానివ్వండి, పండుగలప్పుడు కానివ్వండి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, చాలా ఆస్వాదిస్తూ ఉంటాం. అటు తోలుబొమ్మలాట, ఇటు కోలాటం ఆట, అంతేకాకుండా చెక్క భజనలు, అనేక రకాలుగా సాయి గారు మరి వేయచ్చి కూర్చి వయప్రయాసం కూర్చి ఇక్కడ అవన్నీ ప్రదర్శించ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నేను మిస్ అయ్యాను అవన్నీ కూడా. సంగీత విభాగంలో పాడారు, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని నేను. చక్కగా పాడారు, కానీ ఇంకా సాధన చేయవలసి ఉంది, ఇంకా బాగా సాధన చేయాలి. మన తెనాలి కళాకారులు కాబట్టి చెప్తున్నాను. అంత చక్కటి పాటల్ని మనకు అందించినందుకు ఆనాటి రచయితలకు, ఇప్పుడు పాటలు కాదండి అప్పుడు పాటలు, అందుకనే ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే దానిలో రచనను మనం తీసుకుంటాం, మ్యూజిక్ మనం తీసుకుంటాం, అంటే సంగీతాన్ని తీసుకుంటున్నాం. అప్పుడు పాటల్లో శబ్దం తక్కువ, అర్థం ఎక్కువ. ఇప్పుడు పాటల్లో శబ్దం ఎక్కువ, అర్థం తక్కువ. అందుకోసం మనం ఆనాటి పాటల్ని వినాల్సిన అవసరం ఉంది. దానిలో అర్థాన్ని, పరమార్థాన్ని కూడా జోడించి మనకి విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని పంచేటువంటి ఆనాటి పాటలను మనం తరచుగా వినాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను.